ఎంజీరావు గారు, యుద్ధం నుంచి బయటపడడానికి ట్రంప్ అనేక పాటలు పడుతూ ఉన్నాడు, పడరాని పాటలు పడుతూ ఉన్నాడు. సొంత టీం మెంబర్స్ పైనే అబాండాలు వేస్తున్న పరిస్థితి, తప్పంతా వాళ్ళదే, తన తప్పు ఏమీ లేదు అన్నట్లుగా మాట్లాడుతున్న పరిస్థితి. తాజాగా అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్ ని ఉద్దేశించి యుద్ధం చేద్దాము అన్నది మీరేగా, ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదన్నదే అందరి అభిప్రాయం. అంటే మీరు చెప్పారు కాబట్టి మొదట మీరే చెప్పారు హెగ్సెత్ అని చెప్పి మీడియా సమావేశంలో హెగ్సెత్ని చూపిస్తూ అతన్ని బలిపశువు చేసే ప్రయత్నం చేశాడు. ఏంటి ట్రంప్ తీరు మీద మీ కామెంట్? ఎస్ అండి, ఇప్పుడు వ్లాడిమిర్ పుతిన్ ఒకటి ఉంటుంది అనమాట. ఆయన ఎప్పుడైనా యుద్ధంలో ఓడిపోతే పక్కన డిఫెన్స్ మినిస్టర్నో ఆర్మీ కమాండర్ బలి చేసేస్తారు. ఇప్పుడు ఇది వ్లాడిమిర్ పుతిన్ ఏమంటారంటే నియంత అంటూ ఉంటారు. చైనాలో కూడా అదే, సైన్యాధ్యక్షులు వీళ్ళు కూడా కనపడరు. ఇప్పుడు అదే ట్రెండ్ డెమోక్రటిక్ కంట్రీ అమెరికా కూడా వెళ్ళిందా అన్నట్టుంది డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి చూస్తే. ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో సావు బతుకుల మధ్యన అమెరికా ఉంది. ఇరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొన్ని గంటలు రోజుల్లో ఓడిచ్చేస్తానన్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నాడంటే, అసలు ఈ యుద్ధానికి ముందుండి నడిపించిందే పీటీ హెగ్సెత్, మా సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్. ఈయన వల్ల యుద్ధం వెళ్ళింది, ఈయన ఏదో చేసేస్తానన్నాడు, ఏమీ చేయలేకపోయాడని ఒక బలి పశువుని చేశాడు పబ్లిక్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో. అంటే పీటీ హెగ్సెత్ ఈయన సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్, అంటే యుఎస్ డిఫెన్స్ మినిస్టర్ అనమాట. అంతకుముందు టెలివిజన్ పర్సనాలిటీ, అంతకుముందు సైన్యంలో పనిచేసిన వారియర్. ఇప్పుడు ఈయన్ని ఏదో 2024లో ఎన్నికలు తీసుకొచ్చి డిఫెన్స్ సెక్రటరీ చేశాడు. ఈయన యుద్ధాన్ని ముందుండి నడిపించాడు. యుద్ధం రేపే భీకర యుద్ధం, ఇరాన్ నాశనం అనుకుంటూ మాట్లాడాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే, యుద్ధం ఈయన వల్లే జరిగింది, యుద్ధం ఈయన చెప్తేనే నేను యుద్ధానికి వెళ్ళాను, ఈయనే బలిపశువుని చేశాడు అన్నట్టు అమెరికాని ఓడిపోవడానికి కారకుడు ఇతనే, ఇప్పుడు శాంతి ఒప్పందానికి వెళ్తున్నాం, ఇది ఈయన వల్ల పక్కన ఈ వేలెత్తి కూడా మరి చూపించాడు. అంటే ఏంటి, పీటీ హెగ్సెత్ అమెరికా డిఫెన్స్ మినిస్టర్ బలిపశువు. అంటే ఏంటి, ఎందుకు బలిపశువు అంటే ఈయన ఆల్మోస్ట్ రిజైన్ చేసినట్టే, రిజైన్ చేసే అవకాశాలు కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే వచ్చే నవంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి, మిడ్ టర్మ్. ఇప్పుడు అమెరికా ట్రంప్ వ్యతిరేకతను ఫేస్ చేస్తున్నాడు, ముఖ్యంగా ఇరాన్ యుద్ధం అనే వల్ల. ఇప్పుడు ఇరాన్ యుద్ధం వ్యతిరేకతని ఆయన మీద లేకుండా చెయ్యాలి అంటే పీటీ హెగ్సెత్ని బలిపశువు చేయాలి. ఇక రెండోది ఏంటంటే, రిపబ్లికన్ పార్టీని కూడా బతికించాలంటే పీటీ హెగ్సెత్ని బలిపశువు చేయాలి. అసలు ఈ యుద్ధం ట్రంప్ వల్ల అవ్వలేదు, ఈయన పీటీ హెగ్సెత్ వల్ల అయిందని ఆయన బలిపశువు చేస్తే ఇటు రిపబ్లికన్ పార్టీకి మంచిదే, రెండు డొనాల్డ్ ట్రంప్ కూడా కొంతవరకే మంచిది వచ్చే ఎలక్షన్లో. ఈ విధంగా నష్టపరిహారాన్ని చేయడానికి ఒక బలి పశువుని ఏర్పాటు చేశారని తెలుస్తుంది. ఆ బలి పశువే పీటీ హెగ్సెత్. ఇప్పుడు ఈయన రిజైన్ చేసే అవకాశాలు ఇప్పుడు అమెరికాలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ట్రంప్ అమెరికా బాగుపడడం, ఈ విధంగా ఇరాన్ యుద్ధానికి కారకుడు ఇతనే, ఓడిపోవడానికి సైన్యాన్ని నడిపించలేకపోయాడు, ఈయన చెప్పకపోతే నేను వెళ్ళను, కాబట్టి ఇది నాది కాదు తప్పు ఇనే అని ట్రంప్ చెప్పడం అంటే ఘోరాతి ఘోరమైన విషయం. పీటీ హెగ్సెత్ ఏదో సమయంలో రిజైన్ చేసే అవకాశాలు అక్కడ ఉన్నాయి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీరావు గారు, చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ టాప్ స్టాక్స్. మళ్ళీ రేపు కలుద్దాం.